వేసవిలో సరదా ఆటపాటలతో విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించాలనే ముఖ్య ఉద్దేశంతో రాష్ట్ర పౌరశాఖ గ్రంథాలయం ఆదేశాలతో నిర్వహించిన సమ్మర్ క్యాంప్ చివరి రోజు సంబరాలను కొత్తపేటలోని మహిళా బాలల గ్రంథాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాంపుకు క్రమం తప్పకుండా హాజరైన విద్యార్థులను అభినందించారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచేందుకు విజ్ఞానాన్ని పెంపొందించే దిశగా రాష్ట్ర పౌరశాఖ గ్రంథాలయం ఆదేశాల మేరకు తెనాలి శాఖ గ్రంథాలయంలో విద్యార్థులతో ఆటపాటలు, కథలు వంటివి పలు అంశాలపై మే 15 నుంచి జూన్ 7 వరకు వేసవి విజ్ఞాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా లైబ్రేరియన్ కె. అంజని మాట్లాడుతూ వేసవి సెలవుల్లో ఆటపాటలతో పాటు విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో గ్రంథాలయాల్లో ఏర్పాటు చేసిన వేసవి విజ్ఞాన శిబిరంకు క్రమం తప్పకుండా హాజరైన విద్యార్థులను అభినందించారు. ముఖ్య అతిథిగా హాజరైన హెడ్ కానిస్టేబుల్ ఆర్. రాజేష్ మాట్లాడుతూ పుస్తక పఠనం, కథలు చెప్పడం, బొమ్మలు గీయటం వంటి కృత్యాల ద్వారా విద్యార్థులు పఠనాశక్తిని పెంపొందించుకోవటం సంతోషకరమన్నారు. క్రమం తప్పకుండా సమ్మర్ క్యాంపులో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రీసోర్స్ పర్సన్ సిహెచ్ శ్రీదేవి, అందే బాలచంద్రమౌళి, పి. నాగేశ్వరరావు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు తెనాలి పట్టణంలోని కొత్తపేటలో గల సరోజినీ నాయుడు గారి వీధిలో సమ్మర్ క్యాంపుకు సంబంధించి లైబ్రేరియన్ అంజలి మేడం గారు 15 రోజులు క్యాంపు నిర్వహించి ఉన్నారు. చిన్నపిల్లలకి వారికి కావాల్సిన అన్ని రకాల గేమ్లు, ఆటల పోటీలు, చదువుల గురించి అన్నిటి మీద అవగాహన కల్పించి ఈరోజు చివరి రోజు అయినందువలన పాత్రికేయుల్ని, ప్రముఖులందరినీ పిలుచుకొని వారికి తగిన బహుమతులు ఇచ్చటకు గాను ఇన్వైట్ చేసినందుకు ముఖ్యంగా వారికి నా ధన్యవాదాలండి. సమ్మర్ క్యాంప్ సందర్భంగా మహిళా బాల గ్రంథాలయంలో విద్యార్థులకు స్కూల్ పిల్లలందరికీ ఆటల పోటీలు, కథల చదవటం, స్పోకెన్ ఇంగ్లీషు, గ్రామరు వివిధ పోటీలు నిర్వహించడం జరిగింది. ఆఖరి తేదీన బహుమతులు ప్రదానం చేయడం జరిగింది.